ప్రెగ్నెన్సీలో ఏవి నార్మల్ సిమ్టమ్స్, ఏవి అబ్నార్మల్ సిమ్టమ్స్, వేటికి భయపడాలి, వేటికి భయపడకుండా ధైర్యంగా ఉండాలి అనే విషయం చాలామందికి తెలియదు. ఇలా తెలియక చాలా టెన్షన్ పడుతూ హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తారు. ప్రెగ్నెన్సీలో నార్మల్ ఫిజియలాజికల్ సిమ్టమ్స్ ఏంటి అంటే వామిటింగ్స్, మార్నింగ్ సిక్నెస్ అంటారు. అంటే వీళ్ళకి పొద్దున్న లేవగానే వామిటింగ్ వచ్చినట్టు అనిపించడము, ఏదైనా కొన్ని స్మెల్స్ చూసినా కానీ, కొన్ని పదార్థాలు తిన్నా కానీ వామిటింగ్ సెన్సేషన్ అనిపించడము, వాంతులు అవ్వడము, ఇవి ప్రెగ్నెన్సీలో న్యాచురల్ ఫిజియలాజికల్. కానీ దీన్ని మనం ఎప్పుడు సీరియస్గా కన్సిడర్ చేయాలి అంటే, ఏ తిన్నా అది ఇమీడియట్గా వామిటింగ్ అయిపోవడం, అలాగా రోజులు 5-6 సార్లు అవ్వడము, 2-3 రోజులు కంటిన్యూస్గా వామిటింగ్ అవ్వడం, అది అబ్నార్మల్. సో ఇలా కంటిన్యూస్గా ఏది తిన్నా మనం బయటికి వామిటింగ్ అయిపోవడం వలన ఏమవుతుంది అంటే, డీహైడ్రేట్ అయిపోయి కిడ్నీస్ ఫంక్షనింగ్ ఆగిపోయి ప్రెగ్నెన్సీని కూడా టర్మినేట్ చేసే అవకాశం ఒక్కొక్కసారి అవసరం పడే అవకాశం ఉంది. సో అందుకని 1-2 సార్లు ఒక రోజులో వాంతులు అవ్వడం అనేది నార్మల్ ఫిజియలాజికల్. అది కాకుండా ఏది తిన్నా ఇమడకుండా ఇమీడియట్గా బయటకు వస్తుంది అంటే, దాన్ని కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని క్యూర్ చేసుకోవాలి. నెక్స్ట్ సిమ్టము యూరిన్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవ్వడం. అంటే వాటర్ తాగిన తర్వాత, అంటే నార్మల్గా మీరు రోజుకి 4-5 సార్లు వెళ్ళేది 5-6-10 సార్లు ఇట్లా ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో వెరీ నార్మల్. పోతూ ఉంటే రాత్రి పడుకున్న తర్వాత పొద్దున వరకు 4-5 సార్లు లేచి వెళ్ళాల్సిన అవసరం ఉంటే కంపల్సరీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా, ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని మనము ఐడెంటిఫై చేసి దానికి మనము ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. నెక్స్ట్ సిమ్టము బ్యాక్ పెయిన్, జాయింట్స్ లూజ్ అవుతాయండి. ఎందుకు అంటే పిండాన్ని మనము పెల్విస్ అంటే గర్భసంచిలో మోయడం కోసము జాయింట్స్ అన్నీ లూజ్ అయిపోతాయి. అంటే రిలాక్సిన్, ప్రొజెస్ట్రాన్, ఈ 2 హార్మోన్స్ ప్రెగ్నెన్సీలో ఇంక్రీజ్ అయ్యి బేబీని అకామిడేట్ చేయడానికి, పొట్టలో అకామిడేట్ చేయడం కోసము హార్మోన్స్ జాయింట్స్ మీద యాక్ట్ చేసి జాయింట్స్ అన్నీ లూజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, బెడ్లో ఒక పక్క నుంచి ఇంకొక పక్కకు తిరగలేకపోవడము, కూర్చుని లేచేటప్పుడు కష్టంగా అనిపించడం, జాయింట్స్లో పెయిన్స్ అనిపించడము చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇది చాలా నార్మల్. దీనికి మీరు జస్ట్ కూర్చునేటప్పుడు పోస్చర్ కరెక్ట్ చేసుకొని, పడుకునేటప్పుడు స్లీపింగ్ పిల్లో కానీ కరెక్ట్గా పోస్చర్ కుడివైపు కానీ ఎడమవైపు కానీ తిరిగి పడుకోవడము, హాట్ బ్యాగ్స్ యూస్ చేయడము, బాగా ఇంకా సివియర్గా ఉంటే పారాసిటమాల్ అనే టాబ్లెట్ని ఎప్పుడన్నా వన్స్ ఇన్ ఏ వైల్ తీసుకోవడం ద్వారా మనము ఈ సిమ్టమ్స్ని తక్కువ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం. నార్మల్గా ప్రొజెస్ట్రాన్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ అవుతుంది. ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది అంటే అన్ని సిస్టమ్ అంతా రిలాక్స్డ్గా ఉండేటట్టు చేస్తుంది. దీనివల్ల చాలామందికి కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం వస్తుంది. సో దీన్ని మనము ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు డైజెస్ట్ చేసుకోవడానికి కావాల్సినంత వాటర్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ ప్రాబ్లమ్ని మనము సాల్వ్ చేయవచ్చు. ఇంకా స్లీప్ డిస్టర్బెన్సెస్. సో ఇనీషియల్గానేమో వామిటింగ్ సెన్సేషన్ తోటి, దాని తర్వాత 5, 6, 8, 9 నెలల్లో ఏమవుతుంది అంటే గర్భసంచి పెరగడం ద్వారా అది లంగ్స్ని ప్రెస్ చేయడము, తర్వాత ప్రాపర్ పడుకునే పోస్చర్ కరెక్ట్గా తీసుకోలేకపోవడం వలన స్లీప్ డిస్టర్బెన్సెస్ బాగా ఉంటాయండి. సో దీనికి ఏంటి అంటే స్ట్రైట్గా పడుకోలేరు కాబట్టి కొంచెము హెడ్ ఎండ్ని ఎలివేట్ చేసి స్లీపింగ్ పిల్లోస్ని మనము పొట్టకి సపోర్ట్గా యూస్ చేసుకొని ఏదైనా ఒక పోస్చర్లో కుడివైపు కానీ ఎడమవైపు కానీ మనం కంఫర్టబుల్గా మన బెడ్ని మనం సెట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అడిక్వేట్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే రాత్రి 6 నుంచి 8 గంటలు, మధ్యాహ్నం తిన్న తర్వాత తక్కువ గంట నుంచి గంటన్నర సేపన్నా నిద్రపోవడం వలన బేబీ గ్రోత్ పెరిగి మీకు ప్లెజెంట్గా ఉండడం వలన ప్రెగ్నెన్సీలో వచ్చే అదర్ కాంప్లికేషన్స్ని మీరు తక్కువ చేసుకోవచ్చు. సో ఇలాగ మనకి ఏది నార్మల్, ఏది అబ్నార్మల్ అని తెలవడం ద్వారా మీకు ఆ ప్రెగ్నెన్సీలో వచ్చే టెన్షన్ తక్కువ చేసి మాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్న విషయాలకి డాక్టర్ దగ్గరికి హడావుడిగా పరిగెత్తుకొని వెళ్ళడాన్ని మనం తక్కువ చేసుకోవచ్చు.